Next participant on the stage is Chinmaya Vidyalaya. Please come up. Go this way. Yeah. See and go. ఎక్స్క్యూజ్ మీ Yes. పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. Thanks. నిజంగా ఈ పిల్లలు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మీలాగా అందమైన తెలివైన టీచర్ దొరికింది కదా. సారీ, నేనెప్పుడు ఎక్కువగా మాట్లాడతాను, అదే నా ప్లస్ అండ్ మైనస్. బేసిక్లీ ఐమ్ ఆర్జే బిగ్ ఎఫ్ఎం. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అండి? ఎందుకు? నో 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 నో, మీరు తప్పుగా అనుకోకండి. చాలా కాలంగా మా అక్క కూతురు బ్యాలీ డ్యాన్స్ నేర్చుకోవాలని నన్ను అడుగుతూనే ఉంది. నేను చేర్చాలనుకున్నాను, కానీ ఎక్కడ చేర్చాలో నాకు తెలియలేదు. అదే ఇప్పుడు మీరు కనిపించారు కదా, మీరు ఎక్కడ ఎప్పుడంటే అప్పుడే తీసుకొస్తానండి. ఉన్న స్టూడెంట్స్కే నేర్పించలేకపోతున్నాను. మీరు వేరే ఎవరినైనా చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మీకు అన్న పిల్లలు అక్క పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? లేదు, మీరు డ్యాన్స్ నేర్పించనని చెప్పేశారు కదా, అట్లీస్ట్ నేనైనా స్కేటింగ్ నేర్పిద్దామని అడిగాను. నా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. అలా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మావయ్య ఇక్కడేం చేస్తున్నావు? వీడెవరు? వీడు మా అక్క కొడుకండి. అప్పుడు మీ అక్క కూతురని చెప్పింది అబద్ధమా? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. అక్కయ్యకి 2 పిల్లలు, ఒకడు అబ్బాయి ఇంకోటి అమ్మాయి. రేయ్, చెప్పరా నీకో చెల్లుందని. ఏంటి మావయ్య అబద్ధం చెప్పంటున్నావు? ఇరికించావు కదరా. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. బాయ్. ఏమండి, తెలుగుకి వందనం. నేనే మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఎప్పట్లాగే ముందుగా నేను ట్రాఫిక్ గురించే చెప్తాను, రెడీగా ఉండండి. ట్రాఫిక్ దొరక్కండి. గాజువాక నుంచి ఇప్పుడే ఒక మెరుపు తీగ బయలుదేరింది. ఈ హెచ్చరికని యువత వెంటనే తెలుసుకోవాలి, లేదంటే డేంజర్. ఆల్రెడీ ఒక యువకుడి ఉసురు తీస్తుంది ఈ మెరుపు తీగ. చెప్పక, ఇదిగో వస్తున్నాను. జెనిఫర్ని ఎవరు చంపుంటారు? రమ్య, ఎస్ సార్. ప్రసాద్ ని వెంటనే రమ్మని చెప్పు. సార్, అతను మన పని మీద ఢిల్లీ పంపించాం. పని ఇంకా పూర్తయి ఉండదు. పని అయిపోయి ఉంటుంది, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. ఓకే సార్.